నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో దళారీల దోపిడీతో విసుగు చెందిన రైతన్నలు గంగవరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. నిన్న కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆర్భాటంగా ప్రతి గింజ కొనుగోలు చేస్తానని ప్రకటించిన తన నియోజకవర్గంలోని రైతాంగం నుండి గింజ కొనడం లేదని ఆందోళన చేయడం విశేషం. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న స్వయాన మంత్రి నియోజకవర్గంలో రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకు గింజ కూడా సేకరించలేదంటే ఈ ప్రభుత్వం దళారీ ప్రభుత్వమే కదా అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. 1725 రూపాయలు కొనుగోలు చేయాలా? ఆదుకో సన్నకారు రైతులను, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని నశించాలి. మిల్లర్ల దళారుల దోపిడీ, మిల్లర్ల దళారుల దోపిడీ కొనుగోలు చేయాలి. మద్దతు ధరకు ధాన్యాన్ని, రైతు ధాన్యాన్ని చెల్లించాలి. ప్రభుత్వం పడిన 1725 రూపాయలతో నేను జరిగే వరకు కొనుగోలు చేయాలి. ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యం ప్రభుత్వం వెంటనే కళ్ళల్లో ధాన్యం ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు వెంటనే మద్దతు ధరకు వెంటనే మద్దతు ధరకు వెంటనే కళ్ళల్లోనే ధాన్యం కొనని ధాన్యం కళ్ళల్లోనే ధాన్యం కళ్ళల్లోనే ధాన్యం ఇవ్వాలి. 1725 రూపాయలు, 1720 రూపాయలు బస్తాకు 1720 రూపాయలు పోరాడతాం. న్యాయం జరిగే వరకు నశించాలి. రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతాంగం ధాన్యం కొనుగోలు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, రైతాంగం ధాన్యం కొనుగోలు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి. తెలుగు ప్రభుత్వ నిర్లక్ష్యం, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం చేయాలి. రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయాలి. 1725 రూపాయలు ఇవ్వాలి. ఎకరానికి 15,000 రూపాయలు నష్టపోతున్నా అనేది అందరూ కూడా దృష్టి పెట్టుకొని కోరుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం స్టాఫ్ ఉన్నారు, ఫీల్డ్ సిబ్బంది ఉన్నారు, అందరినీ గ్రామాల్లో పంపించి సాటింపులు వేయించి పత్రికా పాఠం చేసి అధికారులందరూ కూడా, రెవెన్యూ అధికారులందరూ కూడా గ్రామాలకు వెళ్ళి మద్దతు ధరకే ధాన్యాన్ని కొనేలాగా ప్రతి రైతుకి నష్టపోకుండా మొలకొచ్చినా తడిసినా తేమన్నా ఏమున్నా ప్రభుత్వం ఆదుకోవాలి. 1725 రూపాయలు చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు. స్టార్ట్ చేయండి. రైతే దేశానికి వెన్నెముకని వేసి చెప్తా ఉన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని వేసి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇక్కడ రైతులు ఆరుగాలం కష్టించి ఎండనక వాననక రేయనక పగలనక సంటి పిలవలే మరి ఈ పంటల్ని కాపాడి పంటలు పండిస్తూ ఉంటే పెట్టుబడులు పెట్టి అధిక పెట్టుబడులతో ఈరోజు రైతులు పంటలు పండిస్తూ ఉంటే ఈరోజు చేతికొచ్చే సమయంలో మరి ఈ యొక్క రైతాంగ పంటల్ని మరి అతి తక్కువ రేటుకి ఈరోజు ప్రభుత్వం అలాగే సాగుకారులు మిల్లర్లు ఏకమయ్యి ఈ రైతాంగం సంబంధించిన పంటల్ని మరి దోచుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1725 రూపాయలు మద్దతు ధర ప్రకటించినప్పుడు కూడా అది కూడా తక్కువని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రైతాంగం పండించే పెట్టుబడికి ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక రకంగా కూలి ఉంటుంది. అందుకోసం ఆ యొక్క రైతు పెట్టే పెట్టుబడికి సంబంధించి ఆయా ప్రాంతాలను బట్టి మరి రైతులకు సంబంధించి రేటు రైతులు ప్రకటించాలా, కానీ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఆ ప్రకటించిన రేటును కూడా ఈరోజు మరి సక్రమంగా అమలు చేయని పరిస్థితి ఉంది. ఈరోజు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు, కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు వేరే సాగుకారుల దగ్గర, పిండి కొట్టు దగ్గర మరి పెట్టుబడులు అప్పులు చేసి ఈరోజు పంటలు పండిస్తూ ఉంటే ఆ యొక్క పంటలు తీర్చడం కోసం ఈరోజు నానా ఇబ్బందులు ఈ కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో మేము ప్రతిదీ కూడా రైతు ప్రభుత్వం చేసి ఈరోజు పలుకుతూ ఉన్నారు. కానీ ఈరోజు మేమేం కోరుతున్నామంటే రైతులు చూసినటువంటి ధాన్యాలు ఏదైతున్నా 75 కేజీల్లో కూడా ఒక కేజీ చొప్పున తరుగు చూపిస్తూ ఉన్నారు. ఈ దోపిడీ ఒక బస్తాకే ఒక కేజీ తగ్గినట్టయితే
టన్నులు ఎంత దోపిడీ జరుగుతుందో ఒకసారి రైతులు ఆలోచించాలా. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని గుర్తించాలని వేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తడిసిన రంగు మారిన అటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం రైతులకు సంబంధించి ఏదైతే ప్రకటించారో మద్దతు ధర 1725 రూపాయలకి మరి ఖచ్చితంగా కొనాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో దీన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగం అందరూ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామనేసి తెలియజేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకర్.